హాయ్ బెస్టీస్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అంటే గోల్కొండ బోనాలకి వెళ్తున్నా అనమాట. మా ఫ్రెండ్స్ ఉంటారు, నరసింహ, రాఘవ్ అని, టీమ్ కాలా సిండికేట్ వాళ్ళు బోనాలు తీస్తున్నారు. సో ఫస్ట్ పొద్దున బండి బండి మీద స్టార్ట్ అయిపోయాయి అనమాట. మల్కాజ్గిరిలో మా ఫ్రెండ్ అనిరుద్ధ్ అని ఉంటాడు, అక్కడ బండి పెట్టేసి వీడి బండి మీద స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా అట్లా ఎప్పుడు మార్నింగ్ 5:30కి ఏమో స్టార్ట్ అయినా నేను. 5:30 స్టార్ట్ అయ్యేసరికి 6 కల్లా వెళ్ళిపోయినా వాడి దగ్గరికి. మేము మాదాపూర్ వెళ్ళి వీడి బండి మీద మాదాపూర్ వెళ్ళి మళ్ళీ మాదాపూర్ నుండి ఇంకా మణికొండ అట్లా మెల్లగా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఎందుకంటే తెల్లాపూర్ నుండి మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరి పేరు యశ్వంత్, అనిరుద్ధ్ అనమాట. వాళ్ళేమో మాకు లేట్ అవుతుంది మామ్స్, మీరు కొంచెం స్లోగా రండి అంటే, సరే మనం స్లోగా వెళ్దాంలే అనుకొని మేము ఇట్లా బోయినపల్లి ఇదంతా తిరుక్కొని, మార్నింగ్ కదా ఇంకా పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు కదా, హెల్మెట్ పెట్టుకోవాలి. వీళ్ళిద్దరు అనమాట మా ఫ్రెండ్స్. ముందు నడిపెట్టాడు యశ్వంత్, వెనకాల ఉన్నాడు అనిరుద్ధ్. వానికేమో సిగ్గు ఎక్కువ అనమాట. సో ఫైనల్గా మణికొండ వచ్చేసినాం అనమాట. ఇది ముందు చౌరస్తా అనమాట, మర్రి చెట్టు అంటారు దాన్ని. సో వచ్చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా ఇక ఇద్దరం కలిసి వెళ్ళిపోయినాము నరసింహ వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అరేంజ్మెంట్స్ ఏం చేయాలన్నమాట, వీళ్ళు ఓన్లీ అన్నీ తెచ్చి మాట్లాడేసి పెట్టేసారు. సో నేను చెప్తున్నాను అన్నమాట వానికి, ఏమనంటే యూట్యూబ్లో వస్తుంది బ్లాగ్ చూడు అనేది, అంటే పెట్టు 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 అంటుండు. అంతా ఇంకా ఐదుగురం అయిన తర్వాత, అంటే మేము నలుగురమే స్నానం చేసినాం. సో మేమే తొట్టెల అనేది తీసి పెట్టాలి వ్యాన్లో. సో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాం అనమాట. నరసింహ ఏమో ముందు వ్యాన్ నడుపుతుండు. వాడు అటు ఇటు పోతుండు, అన్ని వైర్లు అన్నీ తాకిస్తుంది అనమాట. నేనేమో మెల్లగా వాని వెనకనే అన్నీ చూసుకొని పోతున్నాం. సో వచ్చేసిన తర్వాత ఇంకా టెంట్ సామాన్లు వచ్చేసినాయి. వీళ్ళిద్దరేమో ఏం పని చేయకుండా మమ్మల్ని చూస్తారు. నేనేమో వీడియో తీయాలి కదా, సో అందుకని ఇంకా ఏం చేయలే. వీడియో అంతా తీసేసిన తర్వాత ఇక నేను మొత్తం పైకి ఎక్కి అంతా నీట్గా చేసేసినాం అనమాట. ఇది పోతురాజులు రెడీ అయ్యానికి అట్లా కట్టినాం అనమాట. ఇదేమైందంటే ఈ సైడ్ వాల్ కొంచెం తక్కువ అయిపోయింది. కింద రాఘవాళ్ళ తాత అనమాట, అట్లా నరసింహని ఎత్తుకుంది. వీడు లక్ష్, వీళ్ళందరూ రాఘవాళ్ళ చెల్లి క్యూటీ వాళ్ళ దోస్తులు అనమాట. వీళ్ళందరూ ఏపాకలు తీసుకొచ్చి, ఏం తిరుగుతారా మీరు పొద్దున పనులైనా చేయర్రా అంటే ఈ పనులు చేస్తారు. ఇదేమో అమ్మవారు వెనకాల డెకరేషన్ అనమాట. అమ్మవారి స్టాచ్యూకి వెనకాల పువ్వులతో డెకరేషన్ చేస్తున్నారు వీళ్ళు. మన పోతురాజులు వచ్చేసారు. పోతురాజులు 4 మెంబర్స్ ఉన్నారు. కిరణ్, చింటూ, పైల్వాన్, ఇంకా 2-3 ఉన్నారు. మేము నరసింహ వాళ్ళ ఇంటికి పోతే ఎట్లుందిరా డ్రెస్ అది ఇది అని మాట్లాడుతున్నాం. వేసుకుంటే అంతే కానీ రెడీ అయ్యాలి. తర్వాత అంతా అన్నీ చేసేసిన తర్వాత ఇంక ఇంటికి పోతున్నాం అనమాట, నరసింహ వాళ్ళ ఇంటికి. ఇక వెళ్ళిపోయి ఒకటేసారి అంతా రెడీ, అంటే అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. సో అరేంజ్మెంట్స్ అయిపోయినాయి కదా అని రెడీ అయిపోయి వచ్చేద్దాం. మేమందరం పొద్దున స్నానం చేసి వచ్చేసినాం. సో వాడిని దింపేసి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇక వచ్చేసిన తర్వాత అందరు చూస్తున్నారు ఇక ఏం చేయాలి ఏంది అది ఇది అని. సగం మేకప్ అయిపోయిందనమాట పోతురాజు వాళ్ళది. ఇంకొక పోతురాజు ఉన్నాడు, ఆయన కొంచెం లేట్ అవుతుంది అది ఇది అంటే అంత లోపల వీళ్ళు రెడీ అయిపోతున్నారు. దీంట్లో ఏంటంటే మొత్తం 5 పోతురాజులు, దాంట్లో 3 ఏమో నార్మల్ పసుపుతో ఉంటారు, ఇద్దరిది మాత్రం పెయింటింగ్స్ ఉంటాయి. ఇంకా మెల్లమెల్లగా క్రౌడ్ వచ్చడం అంతా స్టార్ట్ అయింది. ఇక వాళ్ళందరూ చంద్రయాన్ గుట్ట బాయ్స్, ఇప్పుడు మాయా హైదరాబాద్ అని ఉన్నాడు చూడండి, వాళ్ళ బాయ్స్ అనమాట వాళ్ళందరూ. ఇక అయిపోయింది ఫైనల్గా, పోతురాజు అందరూ రెడీ అయిపోయారు. సో ఆల్మోస్ట్ అంత క్రౌడ్ అంతా వచ్చేసింది. కాకపోతే క్రేజీ ఏంటంటే మా వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా వేసారు. లాస్ట్ ఇయర్ ఇంత క్రౌడ్ రాలే, అంటే మేము అనుకున్నంత క్రౌడ్ రాలే. కాకపోతే ఈసారి అయితే హైలైట్ క్రౌడ్ వచ్చింది. చాలా సక్సెస్ఫుల్గా నీట్గా అయ్యింది. ఇది ఏ ముగ్గు అంటారో నాకు తెలియదు, కింద కామెంట్ చేయండి. మన తొట్టెలా తీసుకొచ్చి పెట్టడానికి అది వేస్తున్నారనమాట. మరి దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో అదంతా అయిన తర్వాత తొట్టెలో పెడతారనమాట. అంతే, పసుపుతోనేసి తర్వాత కుంకుమతోనేసి నిమ్మకాయలు పెట్టారు. కొంచెం ఏంటో సంథింగ్ యూనిక్గా, అంటే సంథింగ్ ఏదో అమ్మవారికి సంబంధించిన ముగ్గు అనుకుంటా అది. అట్లా తయారు చేశారనమాట. వెనకాల ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, చాలా అంటే ఇట్లా ఈసారి ఏంటంటే ఎక్కువ వీడియోగ్రఫర్స్ ఫొటోస్ కానీ చాలా వచ్చినాయి. అది ఇప్పుడు అమ్మవారికి అది కొడుతున్నారనమాట.
కొట్టిన తర్వాత ఏందంటే నేను మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినా. ఎందుకంటే నరసింహ ఆడేమో ఊకే అరే ఈడో చూసుకో, అది చూసుకో, ఇది చూసుకో, అది చూసుకో, ఇది చూసుకో అనేసరికి ఇక నేను కొన్ని క్లిప్స్ ఇవ్వలే, ఏమనుకోవద్దు దానికి. ఇక అంతా పూజ అంతా అయిపోయింది. కొట్టేసిన తర్వాత బ్యాండోళ్ళు వచ్చి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అమ్మవారికి ఏమో పొట్టెల్ని చేస్తున్నాం అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇచ్చేసింది అమ్మవారు. ఇక మేము కార్లో ఎందుకు కూర్చున్నామంటే ఫుల్ అలసిపోయినాం, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాం, పొద్దున్న పని చేస్తున్నాం అని కార్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఇక ఏమైంది, అంతలోపల ఇంకొక 2 పోతురాళ్ళు వచ్చేసారు. అక్కడ అమ్మవారిది అంతా రెడీ అయిపోతుంది. ఇక వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఫోటోగ్రాఫర్స్ అనమాట. అప్పుడే ప్యాడ్ బ్యాండ్ వచ్చింది. ప్యాడ్ బ్యాండ్ వచ్చి నాటీ ప్యాడ్ బ్యాండ్స్ అని చంద్రయాన్ గుట్టలు ఉంటారు. సో లోకల్ సిఏ ఎస్ఐ ఇద్దరు వచ్చారు. ఏడంటే షేక్పేట్ డివిజన్ సిఏ అనమాట. లెఫ్ట్ సైడ్ ఫస్ట్లో ఉంది రాఘవు, తర్వాత నరసింహ. అమ్మవారికి కళ్ళు శాఖ వస్తారు కదా, అదంతా రెడీ చేస్తారు అనమాట. ఈయన రాఘవ్, ఇప్పుడు బయటకు వచ్చి ఆయన నరసింహ. వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. ఇంకొక 2 కుర్తాలో ఉన్నోళ్ళు వాళ్ళు రావులన్న వర్ణన్న. ఇక్కడ ఏంటంటే 2 బ్యాండోళ్ళు ఉన్నారనమాట. ఒకరికొకరు పోటీ అనమాట. నువ్వు ఒకటి కొట్టు, నేను ఒకటి కొడతా అని చూసుకుందాం. అట్లా ఒక 40 మినిట్స్ ఏమో నడిచిన తర్వాత క్రౌడ్ అంతా వచ్చేసారు. అంతలోపల లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. యాక్చువల్గా 200 మెంబర్స్కే వండినాము. ఎందుకంటే కొంతమంది అంటే లిమిటెడ్ వాళ్ళకి వండుదామని వండుకున్నారు. సో వండేసిన తర్వాత అన్నం కూర కూడా సరిపోలే, అంటే అంత క్రౌడ్ వచ్చారు అనమాట. ఇక లాస్ట్కి ఏంటంటే నేను ఓన్లీ యూట్యూబ్కే తీసిన. ఇన్స్టా రీల్స్ వచ్చేసరికి చాలా పేజీలు ఉన్నాయి. నేను కింద ట్యాగ్ చేస్తా, రీల్స్ అనేవి చూడండి. ఇది అమ్మవారు అనమాట, ఫైనల్ లుక్ అనమాట అమ్మవారిది. వెనకాల అది ఎట్లా చూడండి, చాలా పవర్ఫుల్గా అనిపిస్తున్నారు కదా. ఇదంతా క్రౌడ్, అంటే చాలా మంది ఇట్లా అట్రాక్ట్ అయ్యి ఫస్ట్ టైం వచ్చారు. మేము కూడా ఇక అసలు ఇంతమంది వస్తారని మాత్రం అస్సలు అనుకోలే. పోతురాజులు అంతా రెడీ అయిన తర్వాత అమ్మవారి నుండి బయటకి వచ్చేటప్పుడు ఇవంతా ఫోటోగ్రాఫర్స్ అందరూ చూస్తున్నారన్నమాట, ఎట్లా వస్తారు ఏంది, ఫోటో క్యాప్చరింగ్ కానీ వీడియోస్ కానీ, అసలు అమ్మవారు ఎట్లా వస్తారు, పోతురాజు ఎట్లా వేసుకున్న తర్వాత ఎట్లా పూజ చేస్తాడు ఏంది, అదంతా అట్లా మొత్తం యాక్చువల్గా ఏంటంటే ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి. ఇంకా మేము గోల్కొండ పోయింది, మేము డాన్స్ చేసింది అంతా ఉంది. కానీ కాకపోతే నా ఫోన్ అప్పటికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ పెట్టుకోనికి ఏం లేదు, అంటే మేము ఇంటికి పోనీకి లేదు, కార్లో పెట్టుకోనికి లేదు, పెట్టుకోనికి లేదు. ఇంకా చీఫ్ గెస్ట్లు చాలామంది వచ్చారు. ఎవరెవరంటే అంబర్పేట్ శంకర్ అన్న, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తర్వాత ఒక 4-5 ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు వచ్చారనమాట. సో థ్యాంక్ యూ అండి. ఇదే మేము బోనాలకి ఎంజాయ్ చేసింది. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్.